తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు రత్నం గారు ఉన్నారు. సార్, పార్లమెంట్ ఎన్నికలు చివరిలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? బాగుంటుందని బ్రహ్మాండంగా ఉంటుంది. చివరిలో గెలుస్తాం మేము. మంచి మెజారిటీతో గెలుస్తాం. ఓకే, 2 లక్షల మెజారిటీతో గెలుస్తాం. అంటే ఏ రకంగా ప్రజలకు వెళ్తున్నారు మీరు? ఇప్పుడు మోదీ గారు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, వారు దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచినారో, పేదరిక నిర్మూలన కొరకు ఏ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారో, అదే కాకుండా దేశానికి అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉచిత బియ్యం కానీ, ఆయుష్మాన్ భవ కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు, రైతు రుణాలు కానీ, రైతు పంట కానీ, ఇవన్నీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మేము మహిళల దగ్గరికి, రైతుల దగ్గరికి సంబంధించిన ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి మోదీ గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకు వివరించి చెప్తా ఉన్నాం. వికసిత్ భారత్ ఏదైతే కార్యక్రమాలు చేపట్టినో దాంట్లో కూడా గ్రామాన వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అదే కాకుండా విశ్వకర్మ స్కీమ్ ఏదైతే తెచ్చిందో అది కూడా అనేక కుల వృత్తుల వారికి అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్. దాన్ని కూడా జనంలోకి తీసుకుపోతా ఉన్నాం. ఇప్పుడు చెవెళ్ళ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారే ఇన్ఛార్జ్గా ఉన్నారు. మొన్న కూడా సభ పెట్టారు, చెవెళ్ళ చెల్లెమ్మ అని చెప్పడం కూడా జరిగిన పరిస్థితి. అంటే సెంటిమెంట్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సెంటిమెంట్ అనేది ప్రజలు ఆలోచిస్తారు. గతంలో అందరూ సెంటిమెంట్ వాడుకున్నారు. చెవెళ్ళకి ఎవరు కూడా చేయలే. రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చెవెళ్ళ సెంటిమెంట్ను వాడుకున్నారు కానీ చెవెళ్ళకి చేసింది ఏం లేదు. ఇవాళ ఏదన్నా చెవెళ్ళకి న్యాయం జరుగుతుందంటే అది బీజేపీ ప్రభుత్వం వల్లనే, మోదీ గారి వల్లనే జరుగుతుంది అనేది ప్రజలకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో బీజేపీని గెలిపిస్తారు. ఓకే, తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా? మేము 10-15 సీట్లు అనుకుంటున్నాం. 10 నుండి 15 మధ్యలో గెలుస్తాం. ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి? ఎట్లా ఉంది? గ్యారంటీలు కానీ? ఇప్పుడు ఖజానా ఖాళీ ఉంది. గత ప్రభుత్వం పూర్తిగా ఖజానా ఖాళీ చేసిపోయింది. ఈ ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే మొదలైతే వాళ్ళు ఫండ్స్ మొబిలైజ్ చేసుకోవాలి, రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఇస్తామనేది కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఫ్రీ అనుకుంటా మరి పైసలే లేవు, ఏడికెళ్ళి ఇస్తారనేది కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళన్నింటిలో ఇరకాటంలో పడ్డారు. డబ్బులు మాత్రం లేవు, ఖజానా ఖాళీగా ఉంది. మరి ఏ విధంగా ఇస్తారో వాళ్ళు కూడా ఆలోచన చేసుకొని చెప్తే బాగుంటుంది.